టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ అధ్యక్షులు నంబూరి సత్యనారాయణమూర్తి తెలిపారు. శనివారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 26న అమ్మవారికి 3 కోట్ల రూపాయలకు పైబడి నూతన కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకారాన్ని ఘనంగా చేయనున్నామని పేర్కొన్నారు. నవరాత్రి సందర్భంగా 9 రోజులు వాసవి అమ్మవారికి చేసే 9 అలంకారాలను భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం గౌరవాధ్యక్షులు ఎండూరి వెంకటరామయ్య, కార్యదర్శి నంబూరు నరేష్, కోశాధికారి కొమ్మూరు ప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్న, కో చైర్మన్లు పచ్చిగోడ సోమరాజు, నూలు శ్రీనివాసు, సంఘ ముఖ్య సలహాదారులు వంకాయల కాశీ, ఎండూరు నాగేశ్వరరావు, వరదా సూరిబాబు, పిఆర్ఓ కాళకూరి బుజ్జి, లీగల్ సెల్ సలహాదారు నంబూరి మూర్తి, కార్తీక వన సమారాధన కమిటీ చైర్మన్ సింగశెట్టి కుమార్, సలహాదారు నూలు కృష్ణ, అదనపు కార్యదర్శి కాళకూరి కుమార్, అదనపు కోశాధికారి ఎర్రమిల్లి సత్యబాబు, సుగ్గు గోపి, నందిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రులు రేపు 22వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. అందులో ముఖ్యంగా మహాలక్ష్మి అలంకారం ఉంటుందండి. మహాలక్ష్మి అలంకారానికి గత ఏడాది 3,33,33,333 రూపాయలతోటి అలంకారం జరిగిందండి. దానికంటే ఎక్కువగా డబ్బు పెట్టి ఈసారి అలంకారం చేయుటకు నిర్ణయించుకున్నామండి. దాని నిమిత్తం ప్రజల నుండి అంటే భక్తుల నుండి డబ్బులు సేకరించి దాన్ని కొత్త నోట్లుగా మార్చి మళ్ళీ ఆ డబ్బు మరునాడు వాళ్ళకి ఇచ్చేటట్లు ప్రసాదంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేటట్లు ఉంటుందండి. ఆ సొమ్ము వాళ్ళు ఇంట్లో శుభకార్యాలకు వాడుకుంటారండి. ఈ 11 రోజులు జరిగేటువంటి అవతారాలు 11 అవతారాలకి కూడా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ నంబూరి సత్యనారాయణమూర్తి. జై వాసవి. దేవి నవరాత్రుల్లో 22/9/2025 నుండి 2/10/2025 వరకు జరుగును. విజయవాడలో ఏ అలంకారాలతో అలంకరిస్తామో అదే విధంగా అమలాపురంలో వేచి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆ అలంకారాలు అలంకరించడం జరుగుతుందండి. అలాగే 22వ తారీఖు వాసవి అలంకారంలో వాసవి కన్యకా పరమేశ్వరి అలంకారంలో దర్శనమిస్తారు. ఉదయం పల్లకి సేవ 108 గడియారసమయం దగ్గర నుంచి 108 కలశలతో ఆడవాళ్ళతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ఉత్సవమూర్తికి అభిషేకం జరుగును. సాయంత్రం లలితాపారాయణ 4 గంటలు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 4 గంటలకి లలితాపారాయణ, సాయంత్రం కూచిపూడి నిత్యం. అలాగే 23వ తారీఖు గాయత్రీదేవి అలంకారంలో లలితాపారాయణ. ఆ రోజు సాయంత్రం ధూళిపాల మహాదేవి మణిగారిచే ప్రవచనం. 24వ తారీఖు అన్నపూర్ణాదేవి ఉదయం 9:30 భగవద్గీత పారాయణ. అదే రోజు సాయంత్రం లక్ష్మీ వల్ల భజవల్లి కోలాటం జరుగును. ఈ 25వ తారీఖు బాలా త్రిపుర సుందరదేవి కన్నెపిల్లల పూజ 108 పిల్లలతో కన్నెపిల్లల పూజ జరుగును. ఆ రోజు సాయంత్రం 4 గంటలు లలితాపారాయణం. ముఖ్యంగా 26వ తారీఖు కోనసీమ వాసులు అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలంకారమే మహాలక్ష్మీదేవి అలంకారం. అలాగే 3 కోట్ల రూపాయలతో అమ్మవారిని అలంకరించడం. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులు తొండలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ, అలాగే సాయంత్రం వాసవి సిస్టర్ ఆవిడచే గానలహరి ఉన్నదండి. అలాగే 27వ తారీఖు లలితా త్రిపుర సుందరదేవి లేడీస్ 300 మందితో సామూహిక సహస్ర లలితాపారాయణ వైశారులు పారాయణం జరుగును. సాయంత్రం భజన మండలి వారిచే కోలాటం. అలాగే 28వ తారీఖు కాచాయని దేవి అలంకారం. ఉదయం పిల్లలపై భగవద్గీత పోటీలు. సాయంత్రం లేడీస్ 1,00,000 కుంకుమ పూజ అంటే కలిసులతో కుంకుమ పూజ ఏర్పాటు చేసాం. 29వ తారీఖు మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారం. పిల్లలకి సరస్వతి పూజ. సాయంత్రం చిన్నపిల్లల చేత కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 30వ తారీఖు దుర్గాదేవి. ఆ రోజు ఉదయం చండీ హోమం, మధ్యాహ్నం అన్నదానారాధన, రాత్రి భరతనాట్య ప్రవచనం ఉందండి. 1వ తారీఖు మహిషాసున మర్దిని దేవి, సాయంత్రం కరిమెల్ల వరప్రసాద్ గారిచే ప్రవచనం. అలాగే 2వ తారీఖున రాజరాజేశ్వరి అలంకారం. ఉదయం 11 గంటలకి కుంభరాస నైవేద్యం, సాయంత్రం లలితాభరణ, సమీ పూజ, దీపాలంకరణ సేవ అండి. 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పవళం సేవ. ఈ కార్యక్రమాలు 22/9 నుంచి
3-10 వరకు కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారికి కృపకు పాత్రలు కాల్చి ఉండాలని కోరుకుంటూ మీ చైర్మన్ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన్ గారన్న. అమలాపురం మెయిన్ రోడ్ లో వెంచేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవీ నవరాత్రులు శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ నెల 22/9/2025 నుంచి 2/10/2025 వరకు 11 రోజుల కార్యక్రమం జరుగును. ఈ 11 రోజులు కూడా అమ్మవారి వివిధ అలంకారాలతో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా 26/9/2025 శుక్రవారం అమ్మవారి మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ విశేష అలంకారాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మహాలక్ష్మి అలంకారం అనేది గత కొన్ని సంవత్సరాలుగా 11,000 రూపాయలతో మొదలుపెట్టి ఈరోజు 3,33,333 రూపాయల వరకు గత సంవత్సరంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అమౌంట్ తోటి చేయడం జరుగుతుంది. ఈ కరెన్సీ అంతా కూడా భక్తుల దగ్గర నుంచి సేకరించి కొత్త కరెన్సీగా మార్చి అమ్మవారికి అలంకరించిన తర్వాత మరుసటి రోజు వారికి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇదే అలంకరణ రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత అద్భుతంగా చేయడానికి భక్తులు సహకరిస్తారని కోరుకుంటూ మరి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజు ముఖ్యంగా అమలాపురంలోనే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుందండి. జై వాసవి, జై జై వాసవి. నా పేరు కొమ్మూరు వెంకటాచల ప్రసాద్, కోశాధికారి, అమలాపురం ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం, అమలాపురం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.